So you all know that the fundamental law of gearing, whenever the common normal at the point of contact, if it passes through a fixed point, that is pitch point, then we can say that that statement is known as fundamental law of gearing. The profiles which satisfies the fundamental law of gearing are known as conjugate profiles. So there are two common profiles of teeth which satisfies the fundamental law of gearing. Or first one is cycloidal profile teeth. Cycloidal profile teeth. Next one is involute profile teeth. Okay, in engineering drawing, you have learned how to draw the cycloidal profile. ఒక ఫిక్స్డ్ లైన్ ఉంది. ఆ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మీద ఒక జనరేటింగ్ సర్కిల్ ఉంది. సో ఇదేమో జనరేటింగ్ సర్కిల్, ఏదైతే సైక్లాయిడ్ ని జనరేట్ చేస్తుందో అది. సో ఏదన్నా ఒక ఈ ఈ జనరేటింగ్ సర్కిల్ మీద ఈ పాయింట్ తీసుకుంటున్నాను. వెన్ ఎవర్ ఇది ఒకవేళ ఈ సర్కిల్ రొటేట్ అయిందంటే అదొక పాత్, ఈ పాయింట్ అనేది ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది. సో మొత్తం అంతా ఆ లోకస్ని ఏమంటారంటే సైక్లాయిడ్ అంటారు. ఇది సైక్లాయిడ్. ఇది ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డ్రా చేసి ఉంటారు. సో కమింగ్ టు మనకి ఇక్కడ సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్లో సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్లో సో మనకి సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అనేది 2 ప్రొఫైల్స్తో మేడప్ అయి ఉంటుంది. అంటే యాక్చువల్గా టీత్ ఉంటుంది కదా, సో ఇది సపోజ్ ఇది పిచ్ సర్కిల్ అనుకోండి, ఇది ఒక ప్రొఫైల్, దీన్ని యాక్చువల్గా ఫేస్ అంటారు కదా. సో ఇన్ సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ ఫేసెస్ ఆర్ ఎపిసైక్లాయిడ్స్. ఫేస్ ఆఫ్ ద టీత్ అనేది ఎపిసైక్లాయిడ్స్తో ఆ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లాంక్ వచ్చేసరికి హైపోసైక్లాయిడ్స్. సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అనేది 2 ప్రొఫైల్స్తో మేడప్ అయి ఉంది. అది ఏంటంటే ఒకటేమో ఎపిసైక్లాయిడ్, అంటే ఫేస్ పోర్షన్ ఏదైతే ఉందో ఎపిసైక్లాయిడ్ కర్వ్ షేప్లో ఉంటుంది. అలాగే ఫ్లాంక్ ఫేస్ ఏదైతే ఉందో అది హైపోసైక్లాయిడల్ ప్రొఫైల్ ఉంటుంది దానికి. So in this type of teeth, faces are epicycloids and the flanks are hypocycloids. Okay, what is an epicycloid? What is an epicycloid? So let us consider a circle is here. ఇది ఒక సర్కిల్, దీని మీద ఒక జనరేటింగ్ సర్కిల్ అనేది ఉంది. సో మనకి సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటే ఏంటో తెలుసు, అంటే ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మీద మనకి ఒక సర్కిల్ అనేది రోల్ అయితే ఏదైతే ఒక పాయింట్ యొక్క లోకస్ ఏదైతే ఉందో దాన్ని సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎపిసైక్లాయిడ్ వచ్చేసరికి ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుట్ సైడ్ ఒక జనరేటింగ్ సర్కిల్ ఉండి, సో దిస్ ఈజ్ జనరేటింగ్ సర్కిల్. సో ఏదన్నా ఒక లోకస్ పాయింట్ ఉంటుంది కదా, అది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో ఇలా ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది, దీన్ని ఏమంటారంటే ఎపిసైక్లాయిడ్ అంటారు.
Epicycloid is the locus of a point on the circumference of a circle that rolls without slipping ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అనదర్ సర్కిల్. ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుట్ సైడ్ కనుక ఒక జనరేటింగ్ సర్కిల్ అనేది అది ఒకవేళ రోల్ అయితే ఒక పాయింట్ అనేది ఏ పాత్ని అయితే ట్రేస్ చేస్తుందో ఆ లోకస్ని ఏమంటారంటే ఎపిసైక్లాయిడ్ అంటారు. సో కమింగ్ టు హైపోసైక్లాయిడ్. సో హైపోసైక్లాయిడ్ అంటే యాక్చువల్గా ఇక్కడ సర్కిల్ అనేది బయట జనరేటింగ్ సర్కిల్ బయటనుంది. సో కాకపోతే ఇక్కడ హైపోసైక్లాయిడ్ అంటే ఆ జనరేటింగ్ సర్కిల్ అనేది ఇన్సైడ్ ద సర్కంఫరెన్స్ ఉంటుంది. ఇంకొక సర్కిల్ ఇక్కడ ఉంటుంది సార్. అది ఎలా వస్తుందంటే suppose this is one circle. Suppose this is one circle and the generating circle is inside this circle and it is on the circumference. ఇలా సర్కంఫరెన్స్ మీద ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఒక పాయింట్ ఏదైతే పాత్ని లోకస్ని ట్రేస్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే దీన్ని హైపోసైక్లాయిడ్ అంటారు. సో ఇదేమో మనకి ఇక్కడ జనరేటింగ్ సర్కిల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐ మీన్ ఈ ఎపిసైక్లాయిడల్ కర్వ్లో మనకి ఈ ఈ సర్కిల్ ఈ బ్లూ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా దీని యొక్క సర్కంఫరెన్స్కి దగ్గరగా ఉన్న పోర్షన్ని మనం ఎపిసైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ పోర్షన్. అలాగే ఈ హైపోసైక్లాయిడ్లో ఈ సర్కిల్ సర్కంఫరెన్స్కి ఏదైతే దగ్గరగా ఉందో ఆ పోర్షన్ని మనం హైపోసైక్లాయిడల్ ప్రొఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఈ పోర్షన్. సో మొత్తం ఎపిసైక్లాయిడ్లో ఎక్కడైతే సర్కంఫరెన్స్కి దగ్గరగా ఉందో ఆ పోర్షన్ని ఎపిసైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే హైపోసైక్లాయిడ్లో మనకి ఏదైతే సర్కంఫరెన్స్ దగ్గరికి ఏదైతే ఉందో ఆ పోర్షన్ని మనం హైపోసైక్లాయిడ్ టూత్ ప్రొఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సైక్లాయిడల్ గేర్స్ మస్ట్ పాస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం కొన్ని ప్రాపర్టీస్ అనేవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎపిసైక్లాయిడల్ టూత్ అలాగే హైపోసైక్లాయిడ్ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలుసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఒక పిచ్ సర్కిల్ ఉంది. సో ఈ పిచ్ సర్కిల్ మీద సో మనము ఈ సైక్లాయిడల్ ప్రొఫైల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది హెచ్ అనే సర్కిల్. ఈ హెచ్ అనే సర్కిల్ ఏంటంటే ఇది ఇన్సైడ్ ద ఈ పిచ్ సర్కిల్ ఇన్సైడ్ ద పిచ్ సర్కిల్ ఇదేంటి రోల్ అవుతుంది. అంటే ఇన్సైడ్ ద పిచ్ సర్కిల్ ఒక సర్కిల్ జనరేటింగ్ సర్కిల్ రోల్ అవుతుందంటే అక్కడ వచ్చేది మనకి హైపో సైక్లాయిడల్ ప్రొఫైల్ వస్తుంది. ఇన్సైడ్ ద సర్కిల్ మనకి ఒక సర్కిల్ రోల్ అయితే వచ్చే కర్వ్ ఏంటంటే హైపో సైక్లాయిడల్ ప్రొఫైల్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక సర్కిల్ జనరేటింగ్ సర్కిల్ సమ్ ఈ అనే జనరేటింగ్ సర్కిల్ ఉంది. ఇదేంటంటే ఈ పిచ్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుట్ సైడ్ సర్కంఫరెన్స్ ఈ అనే సర్కిల్ ఏమవుతుందంటే రోల్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్ సైడ్ ద సర్కంఫరెన్స్ ఒకవేళ సర్కిల్ రోల్ అయితే మనకు వచ్చేది ఎపిసైక్లాయిడ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న హైపోసైక్లాయిడ్ ఏంటంటే ఇది హైపోసైక్లాయిడ్. ఇది మొత్తము అంటే యాక్చువల్గా
మనకి ఈ సర్కిల్ అనేది ఇనీషియల్‌గా సమ్ ఇక్కడ టచ్ అయింది. అంటే ఏ అనే పాయింట్ దగ్గర మన జనరేటింగ్ సర్కిల్ ఇనీషియల్‌గా టచ్ అవుతుంది. సో, ఎప్పుడైతే అది రోల్ అవుతుందో, సో, ఈ జనరేటింగ్ పాయింట్ ఏమైందంటే సి అనే పాయింట్ దగ్గరికి ఏ అనే పాయింట్ మూవ్ అయింది. సో, ఎప్పుడైతే ఇది సర్కిల్ రోల్ అవుతుందో, సో, ఇది సి పాయింట్‌కి రీచ్ అవుతుంది. కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుంది? డి అనే పాయింట్ దగ్గర ఉంది. ఇప్పుడు సర్కిల్‌కి పిచ్ సర్కిల్ ఈ జనరేటింగ్ సర్కిల్‌కి, ఈ పిచ్ సర్కిల్‌కి ఇనీషియల్‌గా ఈ పాయింట్ ఏ దగ్గర మనకి అవి టచ్ అయినాయి. ఎప్పుడైతే అది రోల్ అవుతుందో ఈ జనరేటింగ్ సర్కిల్ హెచ్ అనే సర్కిల్ ఎప్పుడైతే రోల్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఏ అనే పాయింట్ సికి షిఫ్ట్ అయింది. సో, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డికి షిఫ్ట్ అయింది. సో, ఇక్కడ ఏఎల్పి ఏఎల్పి ఈజ్ ఏ హైపోసైక్లాయిడ్. ఏఎల్పి ఈజ్ ఏ hypocycloid hypocycloid and PKB. So PKB is sorry PFB. సో ఇది ఏపీ సైక్లోడ్ బయట ఉంది. సో పిఎఫ్బి ఇస్ ఏపీ సైక్లాయిడ్. సో ఒకటేమో ఈ బ్లూ కలర్ కర్వ్ ఏఎల్బి అనేది హైపోసైక్లాయిడ్, ఇదేమో పిఎఫ్బి. ఓకే. సో ఇది మనకి ఏపీ సైక్లాయిడ్. కాకపోతే ఇక్కడ చూడండి ఈ హైపోసైక్లాయిడ్లో సో ఏదైతే ఈ పిచ్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ దగ్గరగా ఉంది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు టీత్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది మన టీత్. సో ఎక్కడైతే మనకి ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ కి దగ్గరగా ఉన్న హైపోసైక్లాయిడ్ పోర్షన్ ని ఫ్లాంక్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఈ ఏపీ సైక్లాయిడల్స్ ఈ పిచ్ సర్కిల్ సర్కంఫరెన్స్ కి దీనికి దగ్గరగా ఏదైతే పోర్షన్ ఉందో దాన్ని ఫేస్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఫేస్ ఇస్ ఎన్ ఎపిసైక్లాయిడల్ ప్రొఫైల్ అండ్ ఫ్లాంక్ ఇస్ ఏ హైపోసైక్లాయిడల్ ప్రొఫైల్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే సో ఎప్పుడైతే మనకి ఈ జనరేటింగ్ సర్కిల్ హెచ్ ఇస్ ద జనరేటింగ్ సర్కిల్ హియర్. H is a generating circle. So initially the generating circle is at generating circle H కాబట్టి ఇది ఇనీషియల్గా ఎక్కడ ఉంటుందంటే సో ఏ అనే పాయింట్ దగ్గర పిచ్ సర్కిల్ టచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే జనరేటింగ్ సర్కిల్ మూవ్ అవుతుందో యాజ్ ద జనరేటింగ్ సర్కిల్ మూవ్స్, ఎప్పుడైతే జనరేటింగ్ సర్కిల్ మూవ్ అవుతుందో మనకి సో ఏ పాయింట్ అనేది షిఫ్టెడ్ టు సి పాయింట్ అండ్ పాయింట్ ఓకే. సో ఎప్పుడైతే ఈ
అనే జనరేటింగ్ సర్కిల్ ఇనిషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. ఎప్పుడైతే ఇది ఇన్సైడ్ ద పిచ్ సర్కిల్ ఇది రోల్ అవుతుందో ఏ అనే పాయింట్ అనేది అది సి అనే పాయింట్కి వస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ నుంచి డి పాయింట్కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు డి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ డి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ పిచ్ సర్కిల్స్. రెండు పిచ్ సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ అనేది ఇప్పుడు డి దగ్గర ఉంది. సి సి అనేది ఏ అనే పాయింట్ యొక్క ఏ పాయింట్ అనేది సి పాయింట్కి మూవ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో లైన్ జాయినింగ్ ఆఫ్ ది జనరేటింగ్ పాయింట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు హైపోసైక్లాయిడ్. సో ఇక్కడ ఈ మనకి జనరేటింగ్ సర్కిల్ హెచ్ అనే జనరేటింగ్ సర్కిల్ ఉంది కదా. సో ఈ జనరేటింగ్ సర్కిల్ అనేది హైపోసైక్లాయిడల్ ప్రొఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఇనీషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ ఉంది. సో ఎప్పుడైతే రోల్ అవుతుందో ఏ అనే పాయింట్ సి దగ్గరికి మూవ్ అయింది. సో ఇక్కడ జనరేటింగ్ పాయింట్ అంటే ఇక్కడ ఏ అనే పాయింట్ మనకు జనరేటింగ్ పాయింట్. సో ఈ హైపోసైక్లాయిడ్ ఈ జనరేటింగ్ సర్కిల్లో జనరేటింగ్ పాయింట్ ఏం తీసుకున్నామంటే క్యాపిటల్ ఏ అనే పాయింట్ జనరేటింగ్ పాయింట్. సో ఇది ఏమైందంటే రోల్ అవుతున్నప్పుడు ఏ పాయింట్ అనేది సి పాయింట్ దగ్గరికి మూవ్ అయింది. అంటే ఇక్కడ ఇప్పుడు న్యూ జనరేటింగ్ పాయింట్ అనేది ఏమైంది సి పాయింట్ అవుతుంది. సి ఈజ్ ద న్యూ జనరేటింగ్ పాయింట్. జనరేటింగ్ పాయింట్ అనేది సి దగ్గరికి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఈ జనరేటింగ్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ పిచ్ సర్కిల్స్. సో టూ సర్కిల్స్ ఎక్కడుంది డి పాయింట్ దగ్గర ఉంది. అంటే ఈ జనరేటింగ్ పాయింట్ సిని అండ్ ఈ రెండు సర్కిల్స్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏది డి పాయింట్. సో ఈ సి అండ్ డిని జాయిన్ చేసే లైన్ అనేది ఎప్పుడూ కూడా ఈ హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుందని చెప్పి అదొక ప్రాపర్టీ. సో ఇక్కడ హైపోసైక్లాయిడ్లో మనకి హైపోసైక్లాయిడ్ ప్రొఫైల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరేటింగ్ పాయింట్ సిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ సర్కిల్స్ డి. సో ఈ రెండాటిని జాయిన్ చేసే లైన్ అనేది ఈ హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. సో ఇది ఈ సిడి లైన్ అనేది ఈ హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఇది ఒక ప్రాపర్టీ. సో the line joining of generating point and the point of contact is always normal to hypocycloid. అంటే జనరేటింగ్ పాయింట్ సి అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డి దగ్గర ఉంది. సో సిడిని జాయిన్ చేసిన లైన్ అనేది నార్మల్ టు హైపోసైక్లాయిడ్. ఇక్కడ ఉన్న హైపోసైక్లాయిడ్ ఏంటంటే ఏఎల్పి అనేది మనకి హైపోసైక్లాయిడ్. సో ఈ ఏ దగ్గర నుంచి ఇలా మొత్తం జనరేట్ అవుతున్న కర్వ్ పి వరకు ఉన్నది మొత్తం కూడా మనకి హైపోసైక్లాయిడ్. సో నార్మల్ టు హైపోసైక్లాయిడ్ దట్ ఈస్ ఏఎల్పి. సిడి అనేది హైపోసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓకే సెకండ్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఆర్క్ ఏడి. సో ఎప్పుడైతే మనకి ఈ సర్కిల్ రోల్ అవుతుందో ఏ దగ్గర నుంచి సమ్ డి వరకు అది ఇంత డిస్టెన్స్ అనేది అది
ఈ పిచ్ సర్కిల్ మీద కవర్ చేస్తుంది. సో ఏడి ఆర్క్ యొక్క లెంత్ అలాగే ఈ సిడి ఆర్క్ యొక్క లెంత్ ఈక్వల్ అని చెప్పి అదొక ప్రాపర్టీ. ఆర్క్ ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్క్ సిడి అన్నది అదొక ప్రాపర్టీ. ఆర్క్ ఏడి అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్, సిడి అనేది ఈ జనరేటింగ్ సర్కిల్ మీద ఉన్న ఆర్క్. సో ఆ రెండు కూడా ఈక్వల్ అని చెప్పి అదొక ప్రాపర్టీ ఉంది హైపోసైక్లాయిడ్కి. సో ఆర్క్ ఏడి దిస్ ఈజ్ ఆన్ పిచ్ సర్కిల్, ఆర్క్ ఏడి ఈజ్ ఆన్ పిచ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి. ఈ సిడి అనేది ఎక్కడ ఉంది? జనరేటింగ్ సర్కిల్. జనరేటింగ్ సర్కిల్ అనేది హైపోసైక్లాయిడ్ ఏది జనరేట్ చేస్తుంది? హెచ్. ఇదొక పాయింట్. సో ఇక్కడ అందుకోసం మనం ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అని చెప్పడానికి ఇక్కడ సేమ్ ఒకటేగా రిప్రజెంట్ చేసాము, ఒక లైన్తో అది క్రాస్ చేసాము. సో ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి, అది హైపోసైక్లాయిడ్లో ఒక ప్రాపర్టీ అది. సో నెక్స్ట్ సిమిలర్గా మనకి ఎపిసైక్లాయిడ్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే సేమ్ ఎపిసైక్లాయిడ్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ జనరేట్ అవుతున్న అంటే ఈ పిచ్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుట్ సైడ్ ఒక సర్కిల్ రోల్ అవ్వాలి కదా. ఇది పిచ్ సర్కిల్, దీని బయట సమ్ జనరేటింగ్ సర్కిల్ ఈ అనే జనరేటింగ్ సర్కిల్ ఉంది. సో ఇది ఏమవుతుంది, ఈ పిచ్ సర్కిల్ అవుట్ సైడ్ అది రోల్ అవుతుంది. రోల్ అవుతున్నప్పుడు ఏదైతే మనకి కర్వ్ని జనరేట్ చేస్తుందో దాన్ని ఎపిసైక్లాయిడ్ అంటారు. సో ఇక్కడ ఎపిసైక్లాయిడల్ ప్రాపర్టీస్ ఏమున్నాయంటే సేమ్ మనకి హైపోసైక్లాయిడ్లో ఎలాగైతే ఉన్నాయో సో అలాగా రెండు పాయింట్స్ డిస్కస్ చేస్తాం. సో జనరేటింగ్ సర్కిల్ ఇక్కడ ఏంటంటే ఈ. సో ఈ ఈజ్ ద జనరేటింగ్ సర్కిల్, ఈజ్ ద జనరేటింగ్ సర్కిల్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్. ఎపిసైక్లాయిడ్ యొక్క జనరేటింగ్ సర్కిల్ అనేది ఈ దగ్గర ఉంది. సో ఈ అనేది జనరేటింగ్ సర్కిల్ ఆఫ్ ఎపిసైక్లాయిడ్. నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ ఏంటంటే అక్కడ ఇందాక ఎలాగే లైన్ జాయినింగ్ ద పాయింట్ సో లైన్ జాయినింగ్ ది జనరేటింగ్ పాయింట్ and point of contact and the point of contact of two circles is always normal to ఎపిసైక్లాయిడ్. సో జనరేటింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ జనరేటింగ్ పాయింట్ని అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ పిచ్ సర్కిల్స్ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో సో ఆ లైన్ అనేది ఎప్పుడూ కూడా ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుందని చెప్పి ఒక ప్రాపర్టీ ఇది. సో ఇక్కడ జనరేటింగ్ పాయింట్ చూడండి. సో ఈ ఫస్ట్ ఇనీషియల్గా ఈ జనరేటింగ్ సర్కిల్ ఈ అనేది సమ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇనీషియల్గా మనకి జనరేటింగ్ సర్కిల్ సమ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇది ఏమవుతుంది, ఇది రోల్ అవుతుంది. సో ఈ జనరేటింగ్ పాయింట్ పి అనేది ఇది రోల్ అవుతున్నప్పుడు అది ఇలా మూవ్ అవుతూ
సమ్ ఇక్కడ జీ అనే పాయింట్ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు జీ అనేది ఏంటి, జనరేటింగ్ పాయింట్ యొక్క న్యూ పొజిషన్ అది. సో ఈ జనరేటింగ్ పాయింట్ జీని అండ్ ఇది ఇదేమో పిచ్ సర్కిల్, ఇది పిచ్ సర్కిల్. ఇప్పుడు జనరేటింగ్ సర్కిల్ ఏది, ఈ రెండాట్ల కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, కే దగ్గర ఉంది. సో ఈ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్కిల్స్ కి అండ్ జనరేటింగ్ పాయింట్ జీని జాయిన్ చేసిన లైన్ ఉంటుంది కదా, సో కే అండ్ జీని జాయిన్ చేసిన లైన్. సో ఈ కే అండ్ జీని జాయిన్ చేసిన లైన్ ఈ కేజీ, ఈ కేజీ లైన్ అనేది ఎప్పుడూ కూడా ఈ ఎపిసైక్లాయిడ్కి నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ జీకే అనుకోండి. సో జీకే లైన్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్. ఈ ఎపిసైక్లాయిడ్ కర్వ్కి సో ఈ ఎపిసైక్లాయిడ్ కర్వ్కి ఎప్పుడూ కూడా ఈ కేజీ లైన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఎపిసైక్లాయిడ్ జీకే is always normal to epicycloid and epicycloid is PFB. సో నెక్స్ట్ పాయింట్ సిమిలర్గా సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆర్క్స్ లెన్స్ అనేవి ఈక్వల్. అదేంటంటే ఆర్క్ పీకే. సో ఆర్క్ పీకే, సో ఇక్కడ నుంచి పీ దగ్గర నుంచి కే వరకు ఉన్న ఈ లెంత్ ఆర్క్ పీకే అనేది ఈ ఆర్క్ కేజేజీ అంటే కే నుంచి జేజీ, సో ఇక్కడ వరకు ఉన్న ఈ ఆర్క్ లెంత్ అండ్ ఈ పీకే లెంత్ ఈక్వల్. సో ఆర్క్ పీకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు కేజేజీ. కేజేజీ అనేది జనరేటింగ్ సర్కిల్ మీద ఉంది. జనరేటింగ్ సర్కిల్ అది ఈ మీద ఉన్నది, కేజేజీ అనేది అంటే ఇది. సో నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు అంటే ఆర్క్ ఈ కేబీ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు కేజీ కింద రాయొచ్చు. ఆర్క్ కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బీజీ. ఈ లెంత్ అండ్ సారీ ఆర్క్ కేజీ ఆన్ సర్కిల్ ఈ. సో ఈ హైపోస్ అండ్ ఎపిసైకిల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మీకు జనరేట్ చేస్తున్న పాయింట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సో జనరేట్ చేస్తున్న ఈ హైపోసైక్లలో జనరేట్ చేస్తున్న పాయింట్ ఏ, సో అది న్యూ పొజిషన్ సి దగ్గర ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది ఇప్పుడు డీకి మూవ్ అయింది. సో ఈ కాంటాక్ట్ పాయింట్ని అండ్ మీరు ఆ జనరేటింగ్ పాయింట్ని మీరు ఒకవేళ లైన్తో డ్రా చేస్తే ఆ లైన్ జాయినింగ్ ఆఫ్ దోస్ 2 points ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు హైపోసైక్లాయిడ్. ఈ హైపోసైక్లాయిడ్ నార్మల్గా ఉంటుంది. సిమిలర్గా ఎపిసైక్లాయిడ్లో కూడా ఈ జనరేటింగ్ పాయింట్ అనేది పి అనేది సమ్ జీకి మూవ్ అయింది, కాంటాక్ట్ పాయింట్ పి దగ్గర నుంచి కేకి మూవ్ అయింది. సో కే ఇస్ ద కాంటాక్ట్ పాయింట్ ఇప్పుడు, అలాగే జీ అనేది జనరేటింగ్ పాయింట్. సో ఈ రెండింటిని జాయిన్ చేసిన లైన్, సో కే అండ్ జీని జాయిన్ చేసిన లైన్ అనేది ఆల్వేస్ నార్మల్ టు
ఈకే అండ్ జీ ఆల్వేస్ నార్మల్ టు ఎపిసైక్లాయిడ్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్, అదే ఎపిసైక్లాయిడ్. నెక్స్ట్ ఏంటంటే ఆర్క్ లెన్స్ ఈక్వల్, ఈ ఆర్క్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ సిడి. ఈ సిడి ఆర్క్ అనేది ఇది జనరేటింగ్ సర్కిల్ మీద ఉంది, అంటే హెచ్ సర్కిల్ మీద. సిమిలర్గా ఈ ఆర్క్ పీకే ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజేజీ. నెక్స్ట్ ఆర్క్ కేబి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ కేజీ. కేజీ అనేది ఈ ఈ అనే సర్కిల్ మీద ఉంది. సో ఇవి 4 పాయింట్స్ ఫ్రమ్ ఎపిసైక్లాయిడ్ అండ్ హైపోసైక్లాయిడ్. ఓకే, మెషింగ్ ఆఫ్ టీత్